వైసీపీ ఇన్ఛార్జీల మార్పుతో తూర్పులో అసమ్మతి జ్వాలలైతే ఎగసిపడుతున్నాయి. ఇక్కడ కూడా సీఎం జగన్ పర్యటనకు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు డుమ్మా కొట్టారు. కాకినాడ జిల్లాలో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన సంగతి మనకి తెలిసిందే. సో దీంతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అలకబూనారు. కాకినాడలో సీఎం జగన్ సభకు హాజరు కాలేదు. కాకినాడ సభలో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ను బుజ్జగించారు. సీఎం జగన్ హైదరాబాద్లో మరో పార్టీ నేతలతో చంటిబాబు మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం. రైట్, ఒక్కసారి మీకు 3 విజువల్స్ చూపిస్తున్నాం. జక్కంపూడి, గన్నవరం, కాకినాడ మొత్తం మనం ఒకసారి చూడొచ్చు. పి గన్నవరం మొత్తం వారంతా కూడా పైకి మాత్రం అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరికీ సహకరించే విధంగానే ఉంటామని, ఎవరినైతే నిలబడతారో వారి గెలుపుకు సాయశక్తిలా కృషి చేస్తామని చెప్తున్నప్పటికీ ఒక్కసారిగా లిస్టు బయటకు వచ్చేటప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోతోంది. సో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అసంతృప్తులు మొత్తం వారితో సీక్రెట్గా కొంతమందితో మంతనాలు జరుపుతున్నారు. మొత్తం వర్గం అంతా కూడా షిఫ్ట్ అవుతుందంటూ వారు నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తోంది. సో ఇటు జక్కంపూడి ఒకసారి మీరు చూడొచ్చు. ఆయనకు అప్పగించడంతో ఆయన ఏకంగా తలనీలాలు సమర్పించి మరి వైసీపీ అధిష్టానం గెలవడానికి ఆయన పూజలు చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. అంటే ఒక పక్క సంతోషం, మరో పక్క బాధ, రెండు మనకు చూపిస్తున్నాం. మీరు చూడొచ్చు ఒకసారి ఎక్కడైతే అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇక మధ్యలో అయితే జక్కంపూడి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తలనీలాలు సమర్పించి వైసీపీ అధిష్టానం గెలుపుకు అన్ని రకాలుగా కృషి చేస్తామంటూ ఆయన చెప్తున్నారు. సో హైదరాబాద్లో చంటిబాబు అయితే కొంతమందితో సీక్రెట్గా మంతనాలు కూడా జరుపుతున్నారు. ఇప్పటికే చాలా మందిని బుజ్జగిస్తూ వచ్చారు. పార్టీ గెలుపుకు అందరూ కృషి చేయాలని చెప్తూ వచ్చారు. కానీ ఆ అసంతృప్తి, అసమ్మతి బయటకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇంతకుముందు కూడా మనం చూసాం, ఇంకా టీడీపీలోకి వలసలు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది చేరికలు కూడా ఉంటాయని తెలుస్తోంది. సో ఇవన్నీ మనకి లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత, అంటే మనకు మొదటి లిస్ట్, రెండో లిస్ట్ చూసిన తర్వాత ఇంకాస్త ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, మాకే సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎవరైతే రాని వారు ఉన్నారో వారు మాత్రం బర్స్ట్ అవుతున్నారు. ఇక మూడో లిస్ట్ ఉంటుందా లేదా అనేది మనం చూడాలి.